ఈ ప్రాజెక్టు ఇబ్బందులు ఉందనో, లీగాలిటీ ఉందనో, ఫ్రాడ్ ఉందనో విషయం అనేది కంప్లీట్లీ రాంగ్ అండ్ బేస్లెస్. ఈ ప్రాజెక్ట్ ఈజ్ 100% లీగల్. ఇట్ ఈస్ అవర్ ఓన్ ల్యాండ్ అండ్ వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్. దాని తర్వాత ఇందులో ఉన్న ప్రజెంట్ సమస్యను మీరు చూసుకుంటే కనుక ఓన్లీ టైం లైన్ డిలే గురించి వచ్చిన సమస్య తప్ప ఎక్కడ నాణ్యతలో లోపం ఉందని, లేదంటే ఇది ప్రాజెక్ట్ స్టాల్ అయిపోయిందని, ఇటువంటి అన్నీ కంప్లీట్లీ బేస్లెస్. ఇటువంటి కస్టమర్స్ ఇబ్బంది పడుతున్న మాట, మనం ఇబ్బంది పడుతున్న మాట. 1 ఇయర్ మాకు కూడా చాలా బాధ ఉన్నది. 1 ఇయర్ టైం లైన్ లేట్ అయిపోయిన విషయం కాబట్టి మేము కూడా మా శాయశక్తులా ప్రయత్నించి తొందరగా అందివ్వాలని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. తప్పకుండా ఇక్కడ క్లియర్ డెడ్ లైన్స్ అనేటివి మేము ఆల్రెడీ పబ్లిష్ చేశాము. ఈ డెడ్ లైన్స్కు మేము 100% అందిస్తామని ఆశిస్తున్నాము. మీ తరఫున మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఏవైతే లీగలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వీఆర్ ఆల్ రెడీ టు వెల్కమ్ అండ్ ఆనర్. అండ్ వితౌట్ లీగల్ అప్లికేషన్స్, వితౌట్ ఎనీ కన్స్ట్రెయిన్స్ మీరు ఇబ్బంది పడొద్దు అని ఒక 7,000 రూపీస్ కూడా మేము అనౌన్స్ చేశాం. నిన్న జరిగిన ఎవరైతే ఆ 100 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు నిరసన తెలిపిన వాళ్ళు మెయిన్ ఒక ఉద్దేశం, ఈఎంఐ మాకు కట్టండి, బిల్డర్ ఈఎంఐ కట్టాలి, మాకు బిల్డర్ ఈఎంఐ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ యొక్క ప్రత్యేకమైన డిమాండ్ ఉండే. ఈ బిల్డర్ అనేది ఈఎంఐకి ఎలిజిబుల్ కాదండి, ఎటువంటి అప్లికేషన్ బిల్డర్కు ఉండదు. ఇది నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, రేరా గైడ్లైన్స్, కంప్లైన్సెస్ తరఫున. ఒక ఫ్లాట్ వినియోగదారుడు కొనుక్కుంటే వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కుంటారా, వాళ్ళ సొంత డబ్బు పెట్టుకొని కొనుక్కుంటారా అనేది వాళ్ళ వ్యక్తిగతం. మా బిల్డర్కు మాకు ఎటువంటి ప్రమేయం లేదు, మాకు ఆ సబ్జెక్టుకు డిస్కషన్ లేదు. ఎటువంటి రెగ్యులేటరీ నామ్స్ ప్రకారంగా ఏమున్నా, రూల్ పొజిషన్ ప్రకారంగా ఏమున్నా అన్నీ మేము ఫాలో చేసుకోవడానికి ఎనీ టైం వీఆర్ రెడీ. అండ్ వాసవి గ్రూప్ తరఫున మీరు ఎప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరని, ఈ డెలివరీ చేయరని, ఎంతోమంది మోసపోతున్నారని అన్ని అవాస్తవాలు అవన్నీ 100% నేను కొట్టిపడేస్తున్నాను మీతోని. మేము రీసెంట్గా 3 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేశాము. ఒకటి వాసవి నందనము, వాసవి మెట్రోపోలిసు అండ్ వాసవి లేక్ సిటీ అని అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఓసీ కంప్లీట్ అయినాయి. ఎంతోమందికి హ్యాండ్ ఓవర్ చేసిన విజువల్స్ను మీ ముందు ఉంచుతున్నాను ఇప్పుడు నేను.